నమస్తే నేను శిరీష వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. పలు దినపత్రికల్లో మెయిన్ హెడింగ్స్ అండ్ డీటెయిల్స్ చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక మనకి మెయిన్ పేజీలో ఫ్యూచర్ సిటీకి మారుబేని అని ఒక మెయిన్ హెడ్డింగ్ కనిపిస్తోంది. ఇప్పుడు జపాన్ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్కి సంబంధించిన ఒక మెయిన్ హెడ్డింగ్ అయితే మనకి ఈనాడు పేపర్లో మెయిన్గా కనిపిస్తోంది. సబ్ హెడ్డింగ్స్ చూసుకుంటే 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం, అలాగే ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లు, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు, టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం, జైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ, మెట్రోకు 11,693 కోట్లు రుణం అందించాలని ప్రతిపాదన. ఇవి మనకి సబ్ హెడ్డింగ్స్ గా కనిపిస్తున్నాయి. ఒకసారి డీటెయిల్ గా చూసుకుంటే కనుక ఈ న్యూస్ ని జపాన్ పర్యటనలో తొలి రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. ఆ దేశానికి చెందిన వ్యాపార దిగ్గజం మారుబేని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్, లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాల్లో అగ్రగామిగా ఉంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబేని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీలో దశల వారీగా 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేశారు అని మనకి అంటే మారుబేని కంపెనీతో జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్న దాని గురించి సంబంధించిన ఒక మెయిన్ న్యూస్ అనేది మనకి ఒక హైలైటెడ్గా కనిపిస్తోంది. ఈనాడు పేపర్లో మెయిన్ న్యూస్గా కనిపిస్తుంది. అలాగే కింద చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఇది కేటీఆర్ ప్రెసెంట్ గవర్నమెంట్ గురించి మాట్లాడిన ఒక న్యూస్గా మనకి ఇంకొక హైలైటెడ్ న్యూస్గా కనిపిస్తుంది. ఆర్థిక మోసం జరిగిందని సిఈసినే చెప్పింది. భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. అలాగే వక్ఫ్ ఆస్తులేవి ఇప్పుడే రద్దు చెయ్యం అని కూడా ఒక హెడ్డింగ్ కనిపిస్తోంది. బోర్డులో కొత్త నియామకాలు చేపట్టం, సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ, మే 5న తదుపరి విచారణ. ఇది కూడా ఒక మన మెయిన్ న్యూస్గా కనిపిస్తుంది. జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడిలో అయోమయం, జేఈఈ రిజల్ట్స్లో కూడా ఒక అయోమయం నెలకొంది అన్నట్లుగా కూడా ఒక మెయిన్ న్యూస్ కనిపిస్తోంది. తుది కీ ఇచ్చి గంట వ్యవధిలోనే తొలగింపు, లక్షల మంది విద్యార్థులలో ఎన్టీఏ ఆటలు. కీ ఇచ్చిన గంట వ్యవధిలోనే కీ పేపర్ని తొలగించినట్లుగా తెలుస్తోంది. దానివల్ల విద్యార్థులు అయోమయానికి గురైనట్లుగా కూడా ఇక్కడ మెయిన్ న్యూస్గా మనకి కనిపిస్తోంది. ఇక్కడ చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు ఆదేశించజాలదు అని ఇంకొక మెయిన్ హెడ్డింగ్, రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు అని కూడా ఇంకొక మెయిన్ హెడ్డింగ్ కనిపిస్తోంది. జడ్జీలు సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారా? ఏం జరుగుతోంది? ఎటు వెళ్తున్నాం? జీవితంలో ఇలాంటివి చూడాల్సి వస్తుందో అనుకోలేదు. ఉపరాష్ట్రపతి ధన్కడ్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా కనిపిస్తోంది. రాష్ట్రపతి ఫలానా సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశజాలదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ స్పష్టం చేశారు. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ 6వ బ్యాచ్ ఇంటెన్స్ ని ఉద్దేశించి కూడా గురువారం ఆయన ఈ ప్రసంగం చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. ఇది కూడా మనకు ఒక మెయిన్ హెడ్డింగ్గా చెప్పుకోవచ్చు ఈనాడు మెయిన్ పేపర్లు. అలాగే ఇక్కడ కింద చూసుకుంటే కనుక పుప్పలగూడలో ఐటీ హబ్, 450 ఎకరాల్లో ఏర్పాటు, 5 లక్షల మందికి ఉపాధి, డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మంత్రుల కమిటీ నిర్ణయం. 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పుప్పాలగూడ పరిసరాల్లో మొదటి దశలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది అని కూడా ఒక న్యూస్ మనకి మెయిన్ న్యూస్గా
కనిపిస్తుంది. ఈ రెండు న్యూస్లో చూసుకుంటే కనుక మనకి నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కూడా సర్కార్ పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఒక రకంగా సీఎం రేవంత్ జపాన్ పర్యటన, అలాగే ఇక్కడ పుప్పాలగూడలో ఐటీ హబ్ ఏర్పాటుపై కూడా నిరుద్యోగులకు ఒక రకంగా మేలు జరుగుతుంది. వాళ్ళకి ఎవరైతే ఉద్యోగాల కోసం ఉపాధి కోసం వెయిట్ చేస్తున్నారో నిరుద్యోగులు వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది అని కూడా మనము చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొకటి మెయిన్ హెడ్డింగ్ ఏం కనిపిస్తుంది అంటే అన్నదాతల చింతకే అధికారులు అని మెయిన్ హెడ్డింగ్ కనిపిస్తోంది. మనము ఇంతకుముందే ఈ న్యూస్ చూసినట్టుగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక న్యూస్ కూడా మెయిన్ హెడ్డింగ్గా కనిపిస్తోంది. కోర్టుల్లో లేని అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం, రైతులందరికీ ఈ సేవలు పూర్తిగా ఉచితం, అసైన్డ్ భూముల్లో అర్హులుంటే హక్కుల కల్పన, భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభంలో రెవెన్యూ మంత్రి పొంగులోటి. సో భూభారతి పైలట్ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రారంభోత్సవ సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంటే ఏవైతే భూభారతికి సంబంధించిన సేవలు ఉన్నాయో అవి ప్రజల వద్దకే మేము తీసుకెళ్తాము, ఎలాంటి భూ సమస్యలు ఉన్నా కూడా త్వరితగతిన మేము పరిష్కరిస్తాము అన్నట్టుగా ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. దానికి సంబంధించిన ఒక పిక్ కూడా ఇక్కడ ప్రజలకు సాయం చేస్తున్నట్టుగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఒక పిక్ కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ చూసుకుంటే కనుక పైన పిటిషన్లపై తేలేదాకా తుది నియామకాలను ఖరారు చేయొద్దు అని కూడా ఒక మెయిన్ హెడ్డింగ్ కనిపిస్తోంది. సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించవచ్చు, గ్రూప్ 1 పై టీజీపీఎస్సీకి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు, కంప్యూటర్ లాగ్డ్ హిస్టరీ వివరాలు ఇవ్వాలని ఉత్తర్వులు, మార్కులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదిగా చేయాలని సూచన. సో కొంచెం డీటెయిల్గా దీన్ని చూస్తే టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను కొనసాగించవచ్చని, నియామక పత్రాలను మాత్రం జారీ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మెయిన్స్ మూల్యాంకన తీరుపై దాఖలైన పిటిషన్లపై తేలేదాకా తుది నియామకాలను ఖరారు చేయొద్దంది. అభ్యర్థుల డేటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్ లాగ్డ్ హిస్టరీ సమర్పించాలని, పిటిషనర్లు లేవనెత్తిన పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. రైట్, ఇదొక మెయిన్ న్యూస్గా కూడా మనకి ఈనాడు పేపర్లో కనిపిస్తోంది. సో ఇవి మెయిన్ హెడ్డింగ్స్ ఇన్ డీటెయిల్డ్ న్యూస్గా కనిపిస్తుంది. ఎక్కువ హైలైటెడ్ న్యూస్గా మనకి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి జపాన్కి వెళ్ళిన, అంటే జపాన్ పర్యటనకు సంబంధించిన ఒక మెయిన్ న్యూస్ అనేది మనకి మెయిన్ న్యూస్గా కనిపిస్తుంది ఈనాడు మెయిన్ పేపర్లో. సో నెక్స్ట్ మనము ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక ఆంధ్రజ్యోతి న్యూస్ మెయిన్ పేపర్లో సేమ్ మళ్ళీ హైలైటెడ్ న్యూస్ మెయిన్గా తెలంగాణకు జపాన్ దిగ్గజ కంపెనీ మారుబేని అని చెప్పేసి ఒక మెయిన్ న్యూస్ మెయిన్ హెడ్లైన్గా కనిపిస్తుంది. ఏదైతే అంటే మారుబేని కంపెనీతో ఏదైతే ఒప్పందం కుదుర్చుకుందో తెలంగాణ సర్కార్, దానికి సంబంధించిన మెయిన్ న్యూస్ కూడా కనిపిస్తుంది. సో ఒకసారి ఇక్కడ సబ్-హెడ్డింగ్స్ చూద్దాం. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు, 1000 కోట్ల పెట్టుబడి, దశల వారీగా 5,000 కోట్లకు పెరిగే అవకాశం, 30,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు, లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ఉభయ పక్షాల సంతకాలు, తెలంగాణకు స్వాగతం, మారుబేని ప్రతినిధులతో సీఎం. మెట్రో, మూసీ, రేడియల్ రోడ్లకు సహకరించండి, మెట్రో 2వ దశ విస్తరణకు 11,693 కోట్ల రుణం ఇవ్వండి. జైకా ప్రతినిధులను కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసిన జైకా, సోనీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ బృందం. సో మారుబేని కంపెనీ ఒక్కటే కాదు, ఇంకా ఎక్కడెక్కడ సీఎం జపాన్ పర్యటనలో ఇక్కడెక్కడ ఏమేమి, అంటే ఎవరిని మీట్ అవ్వనున్నారు, ఏ కంపెనీలతో భేటీ అవ్వనున్నారు అనే విషయాలు కూడా ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఇంకొకటి న్యూస్ చూసుకుంటే కనుక సేమ్ ఇప్పుడు పుప్పాలగూడకి సంబంధించిన ఐటీ హబ్కి సంబంధించిన న్యూస్ కూడా ఇంకొకటి మనకి హైలైటెడ్గా కనిపిస్తోంది. పుప్పాలగూడ 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ అని చెప్పి ఇంకొక మెయిన్ హెడ్డింగ్ కనిపిస్తోంది. భర్తీ ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం సమీక్షలో నిర్ణయం, ఐఏఎస్లు ఎమ్మెల్యేలకు కేటాయించిన భూమి ఇందులో భాగమే, సుప్రీంకోర్టు కేటాయింపులను రద్దు చేసిందన్న అధికారులు. సో ఏప్రిల్ 17న రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు
శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణపై భట్టి ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమావేశమై ఐటీ నాలెడ్జ్ హబ్ గురించి సమీక్షించింది. సో రైట్, ఇందాక మనం ఈనాడులో చూసినట్టుగానే ఏదైతే పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ హబ్ ఏదైతే ఏర్పాటు చేయనున్నారో దానికి సంబంధించిన న్యూస్ కూడా మెయిన్ న్యూస్గా మనకి ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో కనిపిస్తూ ఉంది. ఇంకొక మెయిన్ న్యూస్ చూసుకుంటే కనుక వక్ఫ్ ఆస్తుల జోలికి వెళ్ళమని కూడా ఒక మెయిన్ హెడింగ్ కనిపిస్తోంది. బోర్డులో కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ నియామకాలు చేపట్టం, తదుపరి విచారణ వరకు యథాతథస్థితి, సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ, కొత్త చట్టంపై స్టే ఇవ్వొద్దని అభ్యర్థన. అంగీకరించిన ధర్మాసనం అభ్యంతరాలపై జవాబిచ్చేందుకు వారం గడువు, ప్రభుత్వ కౌంటర్పై తర్వాతి 5 రోజుల్లో రిజైండర్లు వేయాలని పిటిషన్లపై ఆదేశం, విచారణ మే 5వ తేదీకి వాయిదా, మధ్యంతర ఉత్తర్వులిచ్చే అంశంపై ఆ రోజున నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. ఇక్కడ సుప్రీంకోర్టులోని వక్ఫ్ బిల్లుకి సంబంధించిన ఒక న్యూస్, ఇంకో న్యూస్ కూడా మనకి ఏదైతే విచారణను సుప్రీంకోర్టు మే 5వ తేదీకి వాయిదా వేసిందో దానికి సంబంధించిన ఒక న్యూస్ కూడా మనకి ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడింగ్గా కనిపిస్తూ ఉంది. అలాగే కింద చూసుకుంటే కనుక సుప్రీంకోర్టుకు ఆ అధికారం అనుక్షిపనిలా అని చెప్పేసి ఇందాక ఏదైతే ఉపరాష్ట్రపతి విమర్శలు చేశారో, జగదీష్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి ఏదైతే విమర్శలు చేశారో దానికి సంబంధించిన న్యూస్ కూడా మనకి హైలైటెడ్ న్యూస్గా ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో కనిపిస్తుంది. ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆర్టికల్ 142 అధికారాలు, రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుంది, ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో దొరికిన నగదుపై దర్యాప్తు ఏమైంది, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు, జడ్జీలు అతీతమా, చట్టాలు చేసేది వారే, అమలు చేసేది వారే, వారి సూపర్ పార్లమెంట్ అన్నట్లు ఉంది పరిస్థితి. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ ఏదైతే అంటే పలు అంశాల మీద ఏదైతే ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు చేశారో, సంచలన వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించిన ఒక న్యూస్ కూడా ఇంకొకటి హైలైటెడ్గా కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి ఈ న్యూస్ కన్న బిడ్డలపై తల్లి కొడవలి వేటు అని చెప్పి కూడా ఒక న్యూస్ కనిపిస్తుంది. ఇంట్లోనే 2 కుమారులపై దారుణంగా దాడి, పిల్లలు పారిపోతున్నా వెంటాడి నరికి చంపిన వైనం, ఆపై అపార్ట్మెంట్ 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, ఆమెకు పిల్లలకు అనారోగ్యం, భర్తతో నిత్యం గొడవలు, సమస్యలు చెబితే 3 చావండి అని కసురుకున్న భర్త, గాజుల రామారంలో ఘటన. సో ఈ న్యూస్ అంటే కన్నతల్లే తన కన్న బిడ్డలని కొడవలు తీసుకొని వేటు వేసి చంపిన వైనం అంటే అలాంటి ఒక హైలైటెడ్ న్యూస్ కూడా మనకి ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో కనిపిస్తూ ఉంది. పిల్లలకి ఆమెకి అనారోగ్యంతో భర్తతో గొడవ కాగా భర్త ఏదైతే కోపంలో 3 కలిసి చావండి అనటంతో ఆమె ఆవేశంలో పిల్లల్ని చంపి తాను కూడా పైనుంచి 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఒక ఘటన అయితే ఇక్కడ మనకి ఇంకొక హైలైటెడ్ న్యూస్గా కనిపిస్తుంది. అలాగే కింద గ్రూప్ 1 పై బ్రేక్, ప్రస్తుతానికి నియామక పత్రాలు ఇవ్వొద్దు అని చెప్పేసి కింద ఒక మెయిన్ హెడ్డింగ్ కనిపిస్తుంది. సర్టిఫికేట్ల తనిఖీ కొనసాగించవచ్చు అని హైకోర్టు చెప్పింది. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో గ్రూప్ 1 నియామకాల విషయంలో హైకోర్టు గురువారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి నియామక పత్రాలు జారీ చేయరాదని, సర్టిఫికేట్ల తనిఖీ ప్రక్రియను యథాతథంగా కొనసాగించవచ్చని పేర్కొంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కూడా సుప్రీంకోర్టు పేర్కొన్నట్లుగా కూడా ఇక్కడ ఇంకొక న్యూస్ మనకి హైలైటెడ్గా కనిపిస్తుంది. అలాగే ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక సర్కార్ను పడగొట్టే కర్మ మాకేంటి అంటూ ఏదైతే కేటీఆర్ నిన్న విమర్శలు చేశారో దానికి సంబంధించిన ఒక న్యూస్ కూడా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో కనిపిస్తుంది. ఇంకొకటి మద్యం ప్రియం, ఆర్థిక లోటు భర్తీ కోసం త్వరలో ధరల పెంపు అని కూడా ఒక న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ న్యూస్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం సాక్షి మెయిన్ పేపర్లో ఉన్న న్యూస్ చూసుకుంటే కనుక సేమ్ మనకి ఏదైతే జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారో దానికి సంబంధించిన మెయిన్ న్యూసే. ఫ్యూచర్ సిటీలో మారుపేని పార్క్, తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు అనువుగా అధునాతన పారిశ్రామిక పార్క్ అభివృద్ధి అని చెప్పేసి కూడా మనకి ఒక మెయిన్ న్యూస్ కనిపిస్తుంది. సో గ్రూప్ 1 నియామకాలు నిలిపేయండి అంటూ కూడా ఇందాక ఏదైతే గ్రూప్ 1కి సంబంధించిన రిజల్ట్స్లో ఏదైతే అవకతవకలు జరిగాయో దానికి సంబంధించిన ఒకటి న్యూస్ కూడా ఇక్కడ మనకి సాక్షి
మెయిన్ హెడింగ్గా కనిపిస్తోంది. సో ఇక్కడ వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చెయ్యబోమని కూడా ఇంకొక మెయిన్ న్యూస్గా కనిపిస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ మెయిన్ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఏదైతే మెయిన్ న్యూస్గా కనిపించాయో సాక్షిలో కూడా పుప్పాలగూడలోని ఐటీ హబ్ ఏదైతే ప్రారంభిస్తున్నారో దానికి సంబంధించిన ఒక న్యూస్ కూడా హైలైటెడ్గా కనిపిస్తుంది. ఏదైతే 450 ఎకరాల్లో పుప్పాలగూడలో ఐటీ హబ్ ఏదైతే మంత్రులు స్టార్ట్ చేయబోతున్నారో దానికి సంబంధించి కూడా ఒక హైలైటెడ్ న్యూస్ కనిపిస్తోంది. సీఎం మళ్ళీ ఉపరాష్ట్రపతి చేసిన సంచలన వ్యాఖ్యలు, పలు అంశాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు కూడా మనకి రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు అంటూ ఒక హైలైటెడ్ న్యూస్గా మనకి మెయిన్ పేపర్లో సాక్షిలో కనిపిస్తోంది. సో ఇంకొకటి కింద ఇందాకైతే మనము ఆంధ్రజ్యోతిలో చూసినట్లుగా కూడా పొంగులేటి శ్రీనివాస్ భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించిన న్యూస్ కూడా ఒకటి. భూభారతితో అన్నదాత కష్టాలు తీరుస్తామని ఒక మెయిన్ హెడింగ్తో దొరగారి ధరణితో పాతాళానికి రైతులు భూభారతి అవగాహన సదస్సులో పొంగులేటి ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ మనకి భూభారతి గురించి మాట్లాడారో అక్కడ ధరణి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ధరణి వల్ల ధరణి అంటే ఏదైతే పాత సర్కార్ పోయిన సర్కార్ ధరణిని తీసుకొచ్చిందో దానివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ పలు విమర్శలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఒకటి సేమ్ న్యూస్ సాక్షి మెయిన్ పేపర్లో మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ధరణి కష్టాల గురించి చెప్పారు. మేమేం చేసినా ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి, ఇప్పటికైనా మారకుంటే అని చెప్పేసి ఒక మెయిన్ అంటే సబ్ హెడింగ్స్గా కనిపిస్తోంది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టంతో రైతులు అనేక కష్టాలు అనుభవించారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రైతుల కష్టాలు తీర్చేందుకే ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూభారతి చట్టం అమలులో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం కాజీపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైట్ ఏదైతే ధరణి ప్లేస్లో భూభారతి అనే దాన్ని తీసుకొస్తున్నారో దానికి సంబంధించిన ఒక న్యూస్ కనిపిస్తోంది. అలాగే ఏదైతే నిన్న కేటీఆర్ విమర్శలు చేశారో సర్కార్పై ఏదైతే విమర్శలు చేశారో దానికి సంబంధించిన న్యూస్ ఇంకొకటి కూడా సాక్షిలో మెయిన్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్గా కనిపిస్తోంది. దిక్కుమాలిన సర్కార్ను పడగొట్టం అంటూ అంటే మాకు సర్కార్ను పడగొట్టే ఉద్దేశం లేదు అన్నట్లుగా కూడా పలు విమర్శలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సర్కార్ని ప్రజలే వ్యతిరేకిస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ నిన్న విమర్శలు చేసినట్లుగా తెలుస్తోంది సర్కార్ను ఉద్దేశించి. ఇవి మెయిన్ న్యూస్ సాక్షిలో మెయిన్ పేపర్లో మెయిన్ న్యూస్గా మనకి కనిపిస్తోంది. సో ఇక్కడ గ్రూప్స్ డోస్ పెంచుదామని కూడా ఒకటి కనిపిస్తోంది. పరీక్షల్లో ప్రశ్నల స్థాయి పెంచే యోచనలో టీజీపీఎస్సీ ఉద్యోగాలకు ఉత్తమ అభ్యర్థుల ఎంపికే లక్ష్యం అని కూడా ఒకటి కనిపిస్తోంది. గ్రూప్స్ డోస్ పెంచుదాం అన్నట్టు. సో మూస పద్ధతికి స్వస్తి, ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా ముందుకు, క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన కోసం ఇక వర్సిటీల నిపుణులతో ప్యానెల్, వర్సిటీల వీసీలు విద్యారంగ నిపుణులతో కమిషన్ భేటీ, త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే దిశగా అడుగులు. సో ఇదొక మెయిన్ న్యూస్గా మనకి కనిపిస్తుంది. యాజ్ యూజువల్ ఇంతగా చెప్పినట్టు రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవన్నట్టుగా ఉపరాష్ట్రపతి ఏదైతే పలు అంశాలపై విమర్శలు గుప్పించారో దానికి సంబంధించిన ఒక మెయిన్ న్యూస్గా కనిపిస్తోంది. నెక్స్ట్ మనము నమస్తే తెలంగాణకి సంబంధించిన మెయిన్ న్యూస్ చూసుకుంటే కనుక మనకి సేమ్ మెయిన్ హెడింగ్గా రేవంత్ సర్కార్ కుంభకోణాలపై ప్రధాని మాట్లాడరేం అని చెప్పి ఒక మెయిన్ హెడ్డింగ్గా కనిపిస్తోంది. అంటే ఏదైతే నిన్న కేటీఆర్ విమర్శలు చేశారో దానికి సంబంధించిన మెయిన్ న్యూస్ కనిపిస్తోంది మనకి నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో. చిత్తశుద్ధి ఉంటే కంచ భూములపై విచారణ జరిపించాలి కేటీఆర్, సిట్టింగ్ జడ్జి కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి, రేవంత్ సర్కార్ను కాపాడేందుకు మోడీ ఆరాటం, ఆర్ఆర్ ట్యాక్స్పై ఆరోపణలు చేసి ఏడాది దాటిన ప్రధాని ఇప్పటికీ చర్యలెందుకు తీసుకోవటం లేదు, కాంగ్రెస్ సర్కార్ను కూల్చే కర్మ మాకు పట్టలేదు, రేవంత్ రెడ్డి పిచ్చి చేష్టలతో ప్రజలే తిరగబడతారు, ఇంకో 20 ఏళ్లు ఆ పార్టీకి ఎవరూ ఓటెయ్యరు, దేశంలో ఫిరాయింపుల సంస్కృతి తెచ్చింది కాంగ్రెస్, సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు, ఇది విద్యార్థులు పర్యావరణ ప్రేమికుల విజయం, రేవంత్ రెడ్డి తప్ప చెరువునెవరూ తాకట్టు పెట్టరు, ముఖ్యమంత్రి ఉచ్చులో పడి అధికారులు పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తే ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక అని కూడా ఒక మెయిన్ న్యూస్గా కనిపిస్తూ ఉంది మనకి. పర్యావరణ పరిరక్షణ పట్ల కేంద్రంలో ఉన్న
బీజేపీ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ భూ కుంభకోణంపై వెంటనే సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణకు ఆదేశించాలని లేదా ఆర్పీఐ సిపిసి కేంద్ర సంస్థల ద్వారా విచారణ జరిపించాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసినట్లుగా కూడా ఒక హైలైటెడ్ న్యూస్గా మనకి నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. అలాగే ఇక్కడ కింద చూసుకుంటే కనుక రియల్ ఆదాయం పాతాళానికి అని చెప్పి ఇంకో మెయిన్ హెడ్డింగ్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పాలనలో పడిపోయిన స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ రాబడి ఫిబ్రవరి నెలలో వచ్చింది 38%. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. రాష్ట్ర సొంత పనుల ఆదాయంలో 91.81 కోట్ల తగ్గుదల నమోదు అని చెప్పి ఒక మెయిన్ హెడ్డింగ్ కనిపిస్తుంది మనకి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి దారుణంగా పడిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అవగాహన రహిత పాలన తెలంగాణ ప్రగతి పరుగుకు ప్రతిబంధకంగా మారింది. కరోనా కాలం నాటి కంటే కూడా రాబడి తగ్గిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది అంటూ ఒక న్యూస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మెయిన్ న్యూస్గా మనకి నమస్తే తెలంగాణ మెయిన్ న్యూస్గా కనిపిస్తోంది. ఇక్కడ ఇంకొకటి జపాన్లోనూ అప్పుల వేట అని చెప్పేసి ఇంకోటి, అంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారో దానికి సంబంధించి కూడా ఒక న్యూస్ ఇక్కడ కనిపిస్తుంది. జపాన్లోనూ అప్పుల వేట అని చెప్పేసి 11,693 కోట్ల అప్పు కావాలని జపాన్ ఏజెన్సీ జైకాను కోరిన రేవంత్. మెట్రో రైల్ 2 మూసి పునరుజ్జీవం, రేడియల్ రోడ్లకు సాయానికి వినతి, రుణం ఇవ్వాలంటే కేంద్రంతో మాట్లాడండి, జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సూచన అని కూడా మనకి ఇంకొక మెయిన్ హైలైటెడ్ న్యూస్గా కనిపిస్తోంది. అలాగే ఇంకొక మెయిన్ న్యూస్ చూసుకుంటే కనుక గ్రూప్ 1కు బ్రేక్ అంటూ కూడా ఇంకొక హెడింగ్ కనిపిస్తోంది, ప్రధానాంశం కనిపిస్తుంది. దాని సబ్ హెడింగ్స్ చూస్తే నియామకాలు నిలిపేస్తూ హైకోర్టు ఆదేశం, విచారణ తేలే వరకు ప్రక్రియ ఆపండి, సర్టిఫికెట్ల పరిశీలన జరుపుకోవచ్చు, కంప్యూటర్ ల్యాగ్ హిస్టరీ సమాచారం న్యాయస్థానానికి సమర్పించండి, మధ్యంతర ఉత్తర్వులో హైకోర్టు ఆదేశం, తప్పు పిటిషనర్లదైనా ప్రభుత్వానిదైనా ధర్మాసనం ఉపేక్షించబోదని వెల్లడి. దీనికి సంబంధించి అంటే గ్రూప్ 1లో ఏదైతే అవకతవకలు జరిగాయని న్యూస్ వచ్చిందో ఇందాక వేరే న్యూస్ పేపర్స్లో, దానికి సంబంధించి కూడా మనకి ఒక మెయిన్ న్యూస్ ఇక్కడ నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. అలాగే జూలై నుంచి మద్యం ధరల పెంపు అని కూడా ఒకటి హెడింగ్ కనిపిస్తోంది. 2,000 కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా కసరత్తు, సీఎం జపాన్ నుంచి రాగానే నిర్ణయం, జూన్ 30న లిక్కర్ కంపెనీలతో ముగియనున్న ఒప్పందం అని ఒక న్యూస్ కనిపిస్తుంది. మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ధరల నిర్ణయ కమిటీ సూచనలను, మద్యం కంపెనీల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం రూపొందించిన నివేదికపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎక్సైజ్ కమిషనర్ హరికి రన్ తదితరులు సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగించుకొని వచ్చే నాటికి లిక్కర్ ధరల పెంపు కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి, అంటే ఏదైతే జూలై నుంచి మద్యం ధరలపై కూడా ధరల పెంపు ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక న్యూస్ మనం చూస్తున్నాం నమస్తే తెలంగాణ మెయిన్ పేపర్లోను. అలాగే ఇక్కడ కింద చూసుకుంటే కనుక కాంగ్రెస్ గూండాగిరి అని చెప్పేసి ఇంకో న్యూస్ కనిపిస్తోంది మనకి. గంభీరావుపేట కొనుగోలు కేంద్రంలో ప్రోటోకాల్ రగడ, ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టలేదని బీఆర్ఎస్ నిరసన, బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి దిగిన కాంగ్రెస్ నాయకులు, ఠాణా ఎదుట ఆందోళన, కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు. అంటే ఏదైతే గంభీరావుపేట కొనుగోలు కేంద్రంలో జరిగిన ఒక ప్రోటోకాల్ రగడకి సంబంధించిన ఒక న్యూస్ అయితే కాంగ్రెస్ గూండాగిరి అంటూ కూడా ఒక న్యూస్ మనకి ఇక్కడ హైలైటెడ్గా కనిపిస్తూ ఉంది. సో నమస్తే తెలంగాణలో ఎక్కువగా అంటే మనకి ఫస్ట్ చూడగానే కనిపిస్తున్న న్యూస్ ఏదైతే నిన్న కేటీఆర్ విమర్శలు చేశారో దానికి సంబంధించిన ఒక న్యూసే మనకి హైలైటెడ్గా కనిపిస్తుంది. కానీ మూడు అంటే ఏవైతే సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఉన్నాయో అన్ని న్యూస్ పేపర్స్లో కూడా మనకి ఏదైతే సీఎం జపాన్ పర్యటనలో ఉన్నారో దానికి సంబంధించిన న్యూస్ అనేది మెయిన్ న్యూస్గా అన్ని పలు దినపత్రికల్లో మెయిన్ న్యూస్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవి వాటి పలు దినపత్రికల్లో మెయిన్ న్యూస్ అండ్ డీటెయిల్స్. సో ఇది వాటి న్యూస్ అండ్ వ్యూస్. స్టే ట్యూన్ టు రాజ్.